మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో యూపీఎస్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. పేరెంట్స్ అందరికీ వేసవికాలం సెలవులో అతి జాగ్రత్తలు పాటించాలని, ఎండలో తినపకుండా చల్లని వస్తువులు కాపాడుకుంటూ రోజు స్నానాలు చేయించడం, చేతులు కడుక్కొని అన్నం పెట్టడం, ప్లాస్టిక్ మురుకులు కానీ తినిపియకుండా మంచి ఆహారం, పండ్లు పెట్టాలని చెప్పారు. చల్లని వాటర్ ఎక్కువగా తాగొద్దు, ఐస్ క్రీమ్లు తినకూడదు. ఇందులో భాగంగా పిల్లలు అతి జాగ్రత్తగా ప్రతిరోజు వేడి అన్నం తినిపించాలి. పిల్లల పట్ల అతి జాగ్రత్తగా వహించాలని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు తరచుగా ఇంట్లో వాళ్ళకి ఏంటంటే ఇంట్లో ఉండగానే పెద్దోళ్ళే సెల్ ఫోన్ చూడడం అలవాటు. వాడు ఏడుస్తుంది కదా, తింటలేడు కానీ ఫోన్ పక్కకి ఇస్తుంది. మేము కూడా ఇస్తున్నాం. అది కూడా బంద్ చేయాలి. ఎందుకంటే రేడియేషన్ వస్తుంది. ఆ రేడియేషన్ తోటి పిల్లల నాడీ వ్యవస్థలు కూడా దెబ్బతినే అవకాశం. వాళ్ళకి తరచు నిమ్మరసము, నిమ్మరసం అంటే మన ఇంగ్లీష్ మీడియం పిల్లలకు తెలియదు కానీ మన ఈ గ్రామీణ ప్రాంతంలో చదివే పిల్లలకు నిమ్మరసం వాడు ఎట్లా తయారు చేయాలి, ఏం చేయాలని వాడు తయారు చేసుకుంటారు. అదే ఇంగ్లీష్ మీడియంలో చదువు పిల్లగానికి అమరేజ్ చేయాలి, నిమ్మకాయ కట్ చేసేయాలి, ఉప్పు వేయాలి, నీళ్ళు పోసేయాలి, వాడు తాపితే కూడా తాగు. మన పిల్లలకు అట్ట కాదు, వాడు చెట్టుకెళ్ళి గుర్తొచ్చుకుంటాడు, వాడే చేసుకుంటాడు, వాడే నిమ్మరసం తాగిస్తాడు. నలుగురికి వస్తుంది. మన పిల్లలు అట్లున్నారు. కొబ్బరి నీళ్ళు షర్బత్ అనేది అది కూడా మీకు తెలుసు, మీరు ఇచ్చేస్తాం. తర్వాత శరీరానికి పిల్లలకు కల్తీ ఐస్ క్రీమ్లు వస్తున్నాయి ఉంటే వాడికి ఒకసారి చూస్తే వాడు మనం ఒకసారి వాటి జోలికే పిల్లలు. అదే చెప్తే గంటన్నర అవుతుంది. అంత మంచి కథలు ఉంటుంది. రామాయణం చెప్తుండే, మహాభారతం చెప్తుండే, అవన్నీ చెప్తుండే. అన్ని కథ చిన్న వాడి కథ చెప్తే వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. తర్వాత వాడికి ఇప్పుడు పిల్లలు చూసినట్లయితే యూట్యూబ్ కొట్టి వాడు మోటార్లు పెట్టి అవి పెట్టి చిన్న ప్రాక్టికల్స్ చేస్తున్నారు పిల్లలు. అగ్గి పిల్లలతోటి, తర్వాత చింతగింజలతోటి ఆటలు ఆడుకోవడము, అట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు కూడా చెప్పండి. ఇప్పుడు ఎట్లయినా చింతపండు సీజనే ఉంటుంది. ఎట్లయినా చింతపండు కొట్టి ఉంటాయి, చింతగింజలు ఉంటాయి. ఆ చింతగింజలతో లెక్కలు నేర్చుకోవచ్చు, ఆటలు ఆడుకోవచ్చు, ఓముడుతలు ఆడుకోవచ్చు. అవితోటి అట్లాంటి ఆటలు నేర్పడం. తర్వాత వేళ్ళతోటి అట్లాంటి ఆటలు ఏవైనా ఉంటే చెప్పండి. తర్వాత వంటకు సంబంధించిన ఏవైనా తేలికమైన పనులలో పాల్గొంటాడు. అమ్మకు కానీ ఏమైనా సహాయపడ్డట్టు చిన్నగా వంట దగ్గర ఉండేటాడు. ఆడపిల్లలకు వాళ్ళు బోర్ కొట్టకుండా టైంపాస్ అనేది అయితే పిల్లలకు వాళ్ళు ఆరోగ్యంగా ఉండేటట్టు ఆరోగ్యకరమైన టిఫిన్స్ ఏమైనా పెట్టడం, వాళ్ళతో తయారు చేయించడం. ఉప్మా పిల్లలు చేస్తారు ఇమ్మీడియట్గా. చిన్న వంటకాలు, కూరగాయలు కోసేయడము, తరగడము. ఇప్పుడు కొంతమంది పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పిల్లలకంటే ఈ బీరకాయలు కంటే ఎట్లా గీకాలంటారు వాళ్ళు. మన పిల్లలకి ఆల్రెడీ తెలుసు. పీలర్ తెస్తే టకటక గీకేస్తే పొలం తిండు, నాటేసిండు, కళ్ళు తీసిండు, మందు చల్లేడు, మళ్ళా విషయంతో పోసిండు, కుప్ప కొట్టిండు, సొసైటీ దగ్గర ఎండ పోసిండు, అమ్మిండు, పైసలు తెస్తే బియ్యం కొనుక్కొచ్చు. లేకుంటే కొన్ని బియ్యం మిగిలించి గిన్నెలు పట్టించిండు. అట్లాంటి కథ చెప్తారు. అది ఇంగ్లీష్ మీడియం పోగల అట్లాంటి కథ చెప్తారు. ఇప్పుడు కూడా విద్యార్థులు కూడా